వన్ డే సీఎం అయిన తర్వాత ఎప్పుడైనా సరే ఒక సొసైటీ బాగా ఉండాలి అంటే ఆ సొసైటీ అంటే సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఇలా కొంతమంది ప్రతి ఒక్కరు హానెస్ట్ గా వర్క్ చేయాలి. హానెస్ట్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఖచ్చితంగా సొసైటీ అనేది బాగుపడుతుంది అనమాట. దాని వల్ల ఇంకేముంటది, ప్రతి దిక్కున కూడా నార్మల్ యాజ్ యూజువల్ గా గవర్నమెంట్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే కరప్షన్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది అందాలో అది అందుతూ ఉంటుంది. హీరో అలా చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ లో చివరికి కరప్టెడ్ పర్సన్స్ మొత్తం ఒక్కనొక్కనే తీసుకుంటూ వెళ్ళిపోయి చివరికి సీఎం మీదకే వెళ్తుంది కదా. అది నిజంగా అల్టిమేట్ అన్నమాట. అంటే మేబీ రియల్ లైఫ్ లో ఇవి సాధ్యం కాకపోవచ్చు, కానీ ఇలా అయితే బాగుంటుంది అని ప్రతి సామాన్య వ్యక్తికి కూడా అనిపించేలా ఉంటుంది సినిమా. అది అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఎగ్జాక్ట్లీ. సినిమాల ద్వారా కూడా చాలా మంది నేర్చుకుంటారు అని అనడంలో తప్పు లేదు. అంటే గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ ఎనీథింగ్ ఏదైనా కానీ ఓకే, ఇలా కరప్టెడ్ ఆఫీసర్స్ మన సొసైటీలో లేకపోతే బాగుపడతారు అనే విషయాన్ని కూడా చూపించడం ఇట్స్ ఏ గుడ్ థింగ్.